పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. ప్రస్తుతం ప్రపంచంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తుంది. మనం వాడుకునే బైక్ నుంచి కారు వరకు, రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఆటోల నుంచి బస్సుల వరకు, ఇట్లా ప్రతి చోట కూడా, మెట్రోల వరకు కూడా, ఇట్లా ప్రతి చోట కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తూ ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రభుత్వాలు కూడా ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా హైదరాబాద్ నగరాన్ని పొల్యూషన్ రహితంగా తయారు చేయడం కోసం డీజిల్ ఆటోల్ని కానీ డీజిల్ బస్సులను కానీ ఔటర్ రింగ్ రోడ్ బయటికి పంపిస్తాం, సిటీలో కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే తిరగనిస్తామని చెప్పి కూడా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవాలనుకునే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే ప్రజలంతా కూడా, ప్రజల నుంచి ప్రభుత్వాల వరకు కూడా ఈ డీజిల్ పెట్రోల్ లేకుండా ఈ కరెంటుతో నడిచే వెహికల్స్ వల్ల పొల్యూషన్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంత డిమాండ్ ఉన్నా కూడా కాస్ట్ మాత్రం తగ్గట్లేదు, వాటి రేటు తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు అని అంటే అసలు ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కీలక పాత్ర పోషించేది బ్యాటరీ. ఆ బ్యాటరీ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాటరీలో ఛార్జింగ్ లేని వెహికల్ నడవదు. అయితే బ్యాటరీకి ఎందుకు అంత కాస్ట్ అవుతుంది అని అంటే ఒక బ్యాటరీ తయారీలో వాడేది లిథియం. ఈ లిథియం అనేది చాలా రేరుగా దొరుకుతూ ఉంటుంది ప్రపంచంలో, మన దేశంలో ఇంకా రేరుగా దొరుకుతూ ఉంటుంది. ఇది తీయటానికి కూడా చాలా కష్టమైన పని. ఇది గనుల నుంచి వెలికి తీయటం, దాన్ని శుద్ధి చేయటం, దాన్ని ప్యూర్ చేసిన తర్వాత బ్యాటరీలో వాడడం, ఆ తర్వాత దీంట్లో విద్యుత్తును స్టోర్ చేయటం, ఇలాంటి ప్రక్రియ అంతా కూడా పర్యావరణానికి హాని కలిగించేలాగా ఉంటుంది. కాబట్టి ఈ లిథియం అనేది మనం తీసేద్దాం, ఈ లిథియం అయాన్ ప్లేస్లో సోడియం అయాన్ని పెట్టి కూడా మనం కొత్త బ్యాటరీలు తయారు చేద్దామనే ఒక వినూత్న ఆలోచనలకి తెరదీశారు సైంటిస్టులు. దీనిలో భాగంగానే సోడియం అయాన్ని లిథియం అయాన్కి బదులుగా వాడదామని ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఈ కాథోడ్ వాడతారు కదా, కాథోడ్కి మెగ్నీషియం కాథోడ్ వాడేటట్టుగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబైలో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులంతా కూడా దీని మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మనం సోడియం అయాన్ బ్యాటరీలు తీసుకొద్దాం, వాటిలో మెగ్నీషియం కాథోడ్ యూజ్ చేద్దాము. ఈ బ్యాటరీలు మనకి చాలా తక్కువ కాస్ట్కి ఉత్పాదన అవుతుంది. దాని తర్వాత ఇది ప్రజలకి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మేటప్పుడు కూడా చాలా తక్కువ కాస్ట్లోనే అమ్మటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొత్త ఆలోచన కాబట్టి దీని మీద ముందుకెళ్దామని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు తగ్గిపోతాయి. ప్రస్తుతం ఈవీ బ్యాటరీల్లో ఖరీదైన లిథియం వాడకం వల్లనే మన దేశంలో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా పరిమితంగా లభిస్తుంది. దాని ప్లేస్లో తక్కువ ఖర్చుతో సోడియం అయాన్ని కూడా వాడే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సోడియం బ్యాటరీలతోనే సేఫ్టీ ఉంటుంది, స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ లిథియం బ్యాటరీలకి ఎక్కువగా అందులో విద్యుత్ స్టోర్ అయ్యేటప్పుడు లేదా స్టోర్ అయిన తర్వాత కూడా దాన్ని వాడేటప్పుడు పేలిపోయే అవకాశం ఉంటుంది. అంటే సేఫ్టీ చాలా తక్కువ. అదే ఈ సోడియం అయాన్ బ్యాటరీలో మాత్రం చాలా సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఛార్జింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది అంటున్నారు, లాంగ్ లాస్టింగ్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఛార్జింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో వాడుతున్నటువంటి లిథియం బ్యాటరీలు అది ఫుల్ ఛార్జ్ అవ్వాలి అంటే దాదాపు 4 hours to 6 hours పడుతుంది, 4 నుంచి 6 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. అదే ఈ సోడియం అయాన్ బ్యాటరీల వల్ల 10-15 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయ్యేలాంటి కొన్ని రకాల ఛార్జర్లను కూడా అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పావు గంటలో ఫుల్ ఛార్జింగ్ అయ్యే సిస్టమ్ని రెడీ చేస్తున్నాం. ఈ క్లీన్ ఎలక్ట్రిక్ అనే ఒక సంస్థ యూనివర్సల్ ర్యాపిడ్ ఛార్జింగ్ సిస్టమ్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో ఇది మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు మనం వాడుతున్న లిథియం బ్యాటరీల స్థానంలో సోడియం అయాన్ బ్యాటరీలు వాడతారు. ఈ మెగ్నీషియం కాథోడ్ని కూడా అందులో యూజ్ చేస్తారు. కాబట్టి ఇది సేఫ్టీ ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా ఛార్జింగ్ అవుతుంది. కాబట్టి మనం ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్న ఈ తరుణంలో ఈ బ్యాటరీ అందుబాటులో కానీ వస్తే చాలా తక్కువ ఖర్చుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం కొనుక్కోవచ్చు. ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుందని కూడా అంటున్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.